ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా ఏంటంటే చాలామంది మధ్యాహ్నం నిద్రపోతూ ఉంటారు. మధ్యాహ్నం నిద్ర మంచిదేనా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. జనరల్గా మన జీవన విధానం ఎలా ఉండాలి, మన ఆహార నియమాలతోని మనం అనారోగ్య సమస్యలను ఎట్లా తగ్గించుకోవచ్చు ఇట్లా చెప్తూ ఉంటారు. న్యాచురోపతి అంటే అదే. అంతే. మధ్యాహ్నం నిద్ర మంచిది అంటారు, కొందరు మంచిది కాదని చెప్తూ ఉంటారు. అసలు ఎంతసేపు నిద్రపోవచ్చు? పోతే కనుక నిద్ర మంచిదేనా? ఏం చెప్తారు? మధ్యాహ్నం నిద్ర అండి 2 రకాలని చెప్పచ్చు. ఒకటి శరీరానికి అవసరమయ్యి అలసట లెవెల్లోకి వెళ్ళి కొంచెం సేపు ఆ నిద్ర తీర్చుకొని మళ్ళీ రిఫ్రెష్ అండ్ రీఛార్జ్ అవ్వడం ఒక టైప్ ఆఫ్ మధ్యాహ్నం నిద్ర. రెండో టైప్ వచ్చేసి మధ్యాహ్నం హెవీ లంచ్ చేసి ఆటోమేటిక్గా నిద్ర వచ్చేసి పడుకుండిపోవడం, అదొక రెండో టైప్ ఆఫ్ నిద్ర అనమాట. సో మనం ఈ 2 వేరియేషన్స్ తీసుకుంటే గనక నిద్ర పోవద్దు మధ్యాహ్నం అని కాదు, ఖచ్చితంగా నిద్ర పోవాలని అని కూడా కాదు. మధ్యాహ్నం పడుకున్నప్పుడు యూజువల్లీ ఒక పవర్ న్యాప్ అనేది సజెస్ట్ చేస్తామన్నమాట. సో మధ్యాహ్నం ఒక 15 to 20 minutes బాడీ రీఛార్జ్ అవ్వడం కోసం ఒక పవర్ న్యాప్ కింద మనం పడుకొని లేస్తే డెఫినెట్లీ అది రిఫ్రెషింగ్గా ఉంటుంది. కానీ కొందరు ఉంటారు మధ్యాహ్నం పూట 1 hour 2 hours 1 o'clock లంచ్ చేశారనుకోండి, 4 దాకా కూడా పడుకుంటారనమాట. 2 hours 3 hours అంటే ఏం వర్క్ లేదు, నిద్ర వస్తుంది, పడుకుండిపోతారు. సో అలా కూడా పడుకొని సేద తీర్చుకుంటారు. అలాంటప్పుడు వచ్చేది న్యాచురల్లీ వెయిట్ గెయిన్ అవ్వడం, ఒబెసిటీకి దారి తీయడం. మధ్యాహ్నం నిద్ర వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ వెయిట్ గెయిన్ అని చెప్తూ ఉంటాము. కాకపోతే ఆ నిద్ర ఎప్పుడైతే గంట దాటి ఉంటుందో అలాంటప్పుడు న్యాచురల్లీ యూజువల్లీ పోస్ట్ లంచ్ ఉంటుంది. లంచ్ అయిపోయిన తర్వాత బాడీ డైజెషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు పడుకున్నాం అనుకోండి, కంప్లీట్లీ డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఆ అసిమిలేషన్ అంతా అయిపోయి డిపాజిషన్ ఆర్ క్యాలరీ కన్వర్షన్ అయిపోయిన తర్వాత బాడీలో ఫ్యాట్ డిపాజిషన్ ప్రాసెస్ మొదలవుతుంది. కాబట్టి స్లోలీ అది వెయిట్ గెయిన్కి దారి తీస్తుంది. కాబట్టి మధ్యాహ్నం పూట లంచ్ చేసిన తర్వాత హాయిగా కొంచెం ఏదో ఒక యాక్టివిటీ, హాబీ యాక్టివిటీ కానివ్వండి, ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉండడం మోర్ బెనిఫిషియల్. లేదు ఎవరైతే తెల్లవారుజామున నిద్ర లేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ 4 o'clock లేస్తారు ఆర్ 5 o'clock ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచారు, అక్కడి నుంచి కంటిన్యూస్ యాక్టివిటీలో ఉన్నారు, లంచ్ అయిపోయింది 1 o'clock 2 o'clock. సో లంచ్ అయిపోయిన ఇమ్మీడియట్లీ కాకుండా ఒక 1 hour ఆర్ 2 hours తర్వాత ఒక పవర్ న్యాప్ తీసుకుంటే అది చాలా బెనిఫిషియల్. సో బాడీ రీఛార్జ్ అవుతుంది, రిఫ్రెష్ అవుతుంది, మళ్ళీ రెడీ టు గెట్ ఇన్ టు యాక్టివిటీ అనమాట. సో అది మనం సజెస్ట్ చేస్తామండి. అయితే కొన్ని కంపెనీస్ కూడా, ఐటీ కంపెనీస్ మధ్యాహ్నం కాసేపు నిద్రపోవచ్చు అని చెప్తూ ఉన్నాయి. అవును, ఇంకా దానివల్ల వాళ్ళకి వర్క్ చేసే కెపాసిటీ పెరుగుతుంది, బాడీ రీఛార్జ్ అవుతుంది. మైండ్ ఇప్పుడు వర్క్ చేస్తూ ఉంటాము, ఒక ల్యాగ్ అనేది వస్తుంది, ఒక కైండ్ ఆఫ్ డల్నెస్ వస్తుంది, ఒక కైండ్ ఆఫ్ లెథార్జీ వస్తుంది. అలాంటప్పుడు హాయిగా కొంచెం సేపు పడుకొని లేచారనుకోండి, ఇంకా బాగా మోర్ ఎనర్జీ అండ్ మోర్ ఎంతూజియాజంతో యాక్టివిటీ చేసుకోగలుగుతాం, వర్క్ చేసుకోగలుగుతాం. జనరల్గా వర్కింగ్ ఉమెన్ అంటే ఓకే అలసిపోతారు అట్లా, కానీ ఇంట్లో గృహిణులు ఉంటారు, వాళ్ళు అసలు నిద్రపోరు. అవును. సో వాళ్ళ కోసం ఏం చెప్తారు? సో గృహిణులు నిద్ర పోకుండా పని చేసుకుంటూనే ఉంటారు, ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకుంటూ హాయిగా చేసుకోగలిగితే నథింగ్ లైక్ ఇట్ అండి. హ్యాపీగా చేసుకోండి. ఏదో ఒకటి హాబీస్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ టైంలో చాలామంది వాళ్ళకి వాళ్ళే డ్రెస్సెస్ కుట్టుకోవడం, బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవడం, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, హస్బెండ్ ఆఫీసెస్ వర్క్కి వెళ్ళిపోయిన తర్వాత, వంట అంతా అయిపోయిన తర్వాత, భోజనం చేసుకున్న తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ చేసుకునే ఆ మీ టైం అనేది వాళ్ళకి దొరుకుతుంది. కాబట్టి ఏదో ఒక యాక్టివిటీస్ చేసుకుంటూ పడుకోకుండా చేసుకుంటే ఇంకా మంచిదే. ప్రొడక్టివ్ యాక్టివిటీ ఆర్ ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీనెస్తో చేసుకుంటూ ఉంటే గనక హాయిగా చేసుకోవచ్చు. కొందరికి ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే బాక్సెస్ పెట్టి ఇవ్వాలి, లంచ్ ప్యాక్ చేసి ఇవ్వాలి. అలాంటప్పుడు వాళ్ళు చాలా ఎర్లీగా లేస్తారు, 4 o'clock అంతా లేస్తారు, కొందరు 3:30కి లేస్తారు. అలా లేచి ఆల్మోస్ట్ అన్ని అవర్స్ వర్క్ చేసిన తర్వాత కొంచెం అలసటతో శరీరానికి నిద్ర కావాలనిపిస్తుంది. అలాంటప్పుడు హాయిగా ఒక 20 minutes పడుకొని రిఫ్రెష్ అయ్యి లేచి మిగతా యాక్టివిటీస్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు 3:30 4 o'clock అంతా, మళ్ళీ రెడీ టు గో. వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒకటి వాళ్ళ కోసం ప్రిపేర్ చేసి ఇవ్వడం, లేకపోతే వాళ్ళతో ఉండడము, వాళ్ళతో ఎనర్జెటిక్గా ఉండాలి అని అంటే కొంచెం ఒక చిన్న నిద్ర తీసి
హాయిగా ఉండొచ్చు. ఎస్, ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. అయితే మధ్యాహ్నం నిద్రపోమన్నారు కదా అని చాలామంది ఎక్కువసేపు నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు అసలు ఏం జరుగుతుంది? సో ఎక్కువసేపు పడుకున్నారనుకోండి, అది అన్నెసెసరీ బాడీకి. బేసిక్గా మనం ఇందాక అనుకున్నట్లు మోర్ దాన్ 1 అవర్ 2 అవర్స్ పడుకున్నారనుకోండి, సంథింగ్ లైక్ అది ఒక లెథార్జిక్ లేజినెస్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో బాడీ ఇంకా లేజీ అయిపోతూ ఉంటుంది. అండ్ అవసరం లేదు అంత నిద్ర, మధ్యాహ్నం నిద్ర. నైట్ పడుకునేది ఇంకొకటి ఏమవుతుంది, అంతసేపు పడుకుంటే నైట్ నిద్ర రాదు. ఆ సమస్యతో బాధపడుతూ ఉంటారు. రాత్రిపూట మొబైల్ నిద్ర పట్టకుండా ఉంటుంది. ఏ మొబైలో ల్యాప్టాప్ పైననో ఉండి స్క్రీన్ టైం ఇంకా పెరుగుతుంది, ఇంకా అవర్స్ ఎక్స్టెండ్ అయిపోతుంది. సో అలా అయిపోయి 12 అయిపోయి 1 o'clock అయిపోయి 2 o'clock అయిపోయి ఆ టైం అయిపోయింది అనుకోండి, మళ్ళీ స్లీప్ సైకిల్ అంతా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి అంతసేపు పడుకోవడం అనేది అడ్వైజబుల్ కాదు. కొంచెంసేపు పడుకోండి, ఎనర్జైజ్ అవ్వండి, మళ్ళీ వర్క్లోకి వెళ్ళండి. నైట్ కరెక్ట్గా మ్యాక్సిమం 10-10:30 అంతా పడుకోండి, మళ్ళీ మార్నింగ్ లేచి చక్కగా రొటీన్ యాక్టివిటీలోకి వెళ్ళండి. అది అడ్వైజబుల్. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అయితే కాసేపు రెస్ట్ తీసుకోవడం అనేది అవసరమే. సో దానివల్ల ఇంకా వర్కింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. సో బాడీకి రెస్ట్ అనేది నిజంగానే అవసరం. చాలామంది ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తారు. సో నార్మల్గా మన పిల్లల కోసము వాళ్ళ బాక్సుల కోసం అట్లా వాళ్ళని పంపించడం కోసం వాళ్ళ టైమింగ్స్ అలాగే ఉంటాయి. అలానే ఉంటాయి. మరి 7 o'clock 7:15 అంతా వెళ్ళిపోతారు. అంతలోపే అంతా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి, లంచ్ అయిపోవాలి, ప్యాకింగ్ అయిపోవాలి. సో వాళ్ళు పాపం ఖచ్చితంగా 4 o'clock లేవాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మధ్యాహ్నం నిద్ర అనేది అవసరం పడుతుంది. సో అందరూ కూడా ఆలోచించాలి వాళ్ళ గురించి కూడా. సో ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారని కొందరు నిద్రపోని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అది హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఆలోచించాలని కోరుకుందామండి. ఖచ్చితంగా మధ్యాహ్నం అంటే రెస్ట్ అనేది అవసరమే, అది కూడా కాసేపే. మరి ఎక్కువసేపు నిద్రపోకూడదు. అప్పుడు ఎక్కువసేపు నిద్రపోతే ఏం జరుగుతుందో చాలా చక్కగా చెప్పారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, నిజంగానే. అయితే ఇప్పుడు మధ్యాహ్నం నిద్ర అన్నారండి, వెంటనే తినగానే పడుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో తిన్న తర్వాత, లంచ్ తర్వాత ఎంత టైంకి ఈ రెస్ట్ అనేది అవసరం మనకి? లంచ్ తర్వాత అట్లీస్ట్ మనం ఒక 2 hours గ్యాప్ ఇచ్చి పడుకుంటే గనక, అంటే డైజెషన్ ప్రాసెస్ అంతా అయిపోయి అన్న తర్వాత వెంటనే పడుకుంటే కూడా ఏమవుతుంది అని అంటే, అబ్డమిన్ ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పొట్ట వస్తుంది, పొట్ట పెరుగుతుంది అన్న దాంట్లో కూడా కొంత వాస్తవికత్వం ఉందండి. ఎందుకు అని అంటే ఇమీడియట్లీ అబ్జార్ప్షన్, ఫుడ్ డైజెషన్ అయ్యి అబ్జార్ప్షన్ అయ్యి ఫ్యాట్ అక్యుములేషన్ అవడం అనేది, అండ్ ఎస్పెషల్లీ విసరల్ ఫ్యాట్ అనేది పెరుగుతుంది అనమాట అరౌండ్ ద ఇంటర్నల్ ఆర్గన్స్ అండ్ ఇన్ ద లోవర్ అబ్డమిన్. కాబట్టి ఖచ్చితంగా బోన్ చేసిన తర్వాత, లంచ్ చేసిన తర్వాత మినిమం ఒక 2 hours గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ఒక పవర్ నాప్ తీసుకోవడం సజెస్ట్. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఫాలో అవ్వాలని కోరుకుందాం. అది ఎవరైనా కావచ్చు. కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఈ నాప్ టైం అని ఇస్తూ ఉన్నాయి. సో అది అర్థం చేసుకున్నారు. హెల్త్ గురించి ఖచ్చితంగా ఎవరైనా కానీ ఆలోచించాల్సిందే, కంపెనీస్ అయినా కానీ ఇంట్లో వాళ్ళైనా కానీ. సో మంచి ఆలోచన, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు. నమస్తే అండి.